కొన్నిసార్లు కొంతమంది ఆలోచనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆలోచనల్లో చురుకుదనం, ఆలోచించే విధానం ఇవన్నీ కొందరిలో చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా చదువులో, చేసే పనిలో కొందరు ప్రదర్శించే అసాధారణ తెలివితేటలు అందరిలోకెల్లా వారిని ప్రత్యేకంగా నిలుపుతాయి. అలా మన మధ్య ఉండే కొందరు సాధారణ వ్యక్తుల తెలివితేటలే ఆ రకంగా మనలో ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మరి తన పరిశోధనలతో, సిద్ధాంతాలతో భౌతిక శాస్త్ర స్థితిగతుల్నే మార్చే విధంగా అప్పటి వరకు ఉన్న అనేక భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను తన పరిశోధనలతో సరిచేసి లైట్, ఎనర్జీ, క్వాంటం ఫిజిక్స్, జనరల్ రిలేటివిటీ లాంటి పరిశోధనలతో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసి ఎంతో క్లిష్టమైన గణిత శాస్త్ర సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలిగిన అసామాన్య ప్రతిభావంతుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ప్రపంచం మెచ్చిన గొప్ప శాస్త్రవేత్తల్లో ఇప్పటికీ ఎప్పటికీ ఐన్స్టీన్ ఉంటారు. మరి ఆయన అసాధారణ ఆలోచనల వెనుక ఉన్న రహస్యాలను కనుక్కోవాలని చాలామందికి ఆలోచన వచ్చింది. దాంతో ఏకంగా ఆయన మరణించిన తర్వాత ఆయన మెదడునే దొంగతనం చేసి 246 ముక్కలుగా కోసి పరిశోధన చేశారు. కాబట్టి అసలు ఐన్స్టీన్ బ్రెయిన్ ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది, ఆ బ్రెయిన్ దొంగిలించి దానిపై ఎలాంటి పరిశోధనలు చేశారు, ఆఖరికి ఐన్స్టీన్ బ్రెయిన్ పరిశీలించిన సైంటిస్టులకు ఏం తెలిసింది అనే ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. వీడియో అనేది చాలా బాగుంటుంది. సో ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఐన్స్టీన్ 19వ శతాబ్దం మెచ్చిన మేటి శాస్త్రవేత్తల్లో ఒకడు. ఆయన పూర్తి పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. ప్రస్తుతం భౌతిక శాస్త్రంలో ఉపయోగిస్తున్న మాస్ ఎనర్జీ ఈక్వివాలెంట్ ఫార్ములా E=mc²ని కనుగొన్నది వీరే. దాంతోపాటు కాంతి తరంగాల మీద ఆయన చేసిన ప్రయోగం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి గాను ఏకంగా నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. అంతేకాకుండా స్పేస్ టైం మీద పరిశోధనలు చేసి థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించి అప్పటి వరకు విశ్వానికి, సమయానికి సంబంధించి ప్రజల్లో ఉన్న ఎన్నో అనుమానాలకు ప్రయోగాత్మక సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. అలా తన జీవితంలో అనేక గొప్ప ప్రయోగాల ద్వారా ఎన్నో అంతుచిక్కని భౌతిక శాస్త్ర ప్రశ్నలకు ఆయన సమాధానాలు వెతికాడు. అలా ప్రపంచమేటి శాస్త్రవేత్తల్లో ఒకటిగా గుర్తింపుతో పాటు ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్గా నేటికి ఆయనకు గుర్తింపు ఉంది. అయితే ఐన్స్టీన్కి తన వృద్ధాప్యంలో అనగా 73 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. దాంతో ఆ తలనొప్పి గురించి డాక్టర్లకు చూపించగా ఐన్స్టీన్ మెదడులో ఒక నరం చిట్లి రక్తస్రావం అయినట్లు డాక్టర్లు కనుగొన్నారు. ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని, ఆపరేషన్ చేస్తే ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయి అని డాక్టర్లు చెప్పినా ఐన్స్టీన్ అందుకు అంగీకరించలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత 3 సంవత్సరాల పాటు ఆయన మెడిసిన్స్ తీసుకుంటూ గడిపారు. కానీ 3 సంవత్సరాల తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. తీవ్రమైన తలనొప్పితో ఆయన హాస్పిటల్లో చేరారు. అలా ఆయన 76 సంవత్సరాల వయసులో అంటే 1955 ఏప్రిల్ 18న న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ హాస్పిటల్లో మరణించారు. అయితే ఐన్స్టీన్ మరణించడానికి ముందే ఆయన కుటుంబ సభ్యులకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. అదేంటంటే తన శరీరం మీద, తన అవయవాల మీద ఎటువంటి పరిశోధనలు చేయవద్దని, తన శరీరాన్ని పూర్తిగా దానం చేయమని ముందే చెప్పాడు. అందుకు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. కానీ ఐన్స్టీన్ మరణించిన తర్వాత ప్రిన్స్టన్ హాస్పిటల్లో ఆయనకు పోస్ట్ మార్టం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ హాస్పిటల్లో ప్యాథాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ థామస్ హార్వేకి ఐన్స్టీన్ బాడీని పోస్ట్ మార్టం చేసే పనిని అప్పగించారు. థామస్ హార్వే కూడా ఆ పనికి అంగీకరించి ఐన్స్టీన్ బాడీకి పోస్ట్ మార్టం చేయడానికి ముందుకొచ్చాడు. ప్యాథాలజిస్ట్ అంటే శరీర భాగాలు, కణాలు, మూత్రం, రక్తం మీద పరిశోధనలు చేసే వ్యక్తి. వీరు ఎక్కువగా డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్లో పనిచేస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం చేయడంలో కూడా ఉపయోగపడతారు. అలా పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు థామస్ హార్వేకి ఒక ఆలోచన వచ్చింది. ప్రపంచ మేధావి అయిన ఐన్స్టీన్ బ్రెయిన్ మీద ఆయనకు చాలా అనుమానాలు కలిగాయి. ఒక మనిషి ఆలోచనలకు, తెలివికి కారణమైన బ్రెయిన్ ఐన్స్టీన్ బాడీలో ఏమైనా ప్రత్యేక లక్షణాలతో ఉందా, ఎన్నో గొప్ప ఆవిష్కరణలకు కారణమైన ఆ మెదడు మీద తాను పరిశోధనలు చేయాలనే ఆలోచన హార్వేకి వచ్చింది. దాంతో పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడే ఎవరి అనుమతి లేకుండా ఐన్స్టీన్ బ్రెయిన్ని దొంగిలించి ఆ బ్రెయిన్ పాడవకుండా రసాయనాల్లో భద్రపరిచి ఇంటికి తీసుకెళ్లాడు. ఇలా డాక్టర్ హార్వే ఐన్స్టీన్ బ్రెయిన్ని దొంగిలించి తన ఇంటి బేస్మెంట్లో కొద్ది రోజులు దాచాడు. అలా బ్రెయిన్ని దాచిపెట్టిన కొన్ని రోజులకు ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అప్పటికే ఐన్స్టీన్ అంత్యక్రియలు అయిపోయాయి. ఐన్స్టీన్ బ్రెయిన్ దొంగతనం గురించి అప్పట్లో అమెరికాలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. అలా ఈ విషయం గురించి ప్రపంచానికి తెలిసింది. దాంతో ప్రిన్స్టన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ థామస్ హార్వేను ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ బ్రెయిన్ ఆ హాస్పిటల్ వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ హార్వే మాత్రం ఆ బ్రెయిన్ని ఎవరికి దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. ఇలా ఐన్స్టీన్ బ్రెయిన్ దొంగిలించాడు అనే పేరు హార్వేకి రావడంతో
ఎవరూ అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. ఉన్న ఉద్యోగం పోయింది. ఆ బ్రెయిన్ దొంగతనం వల్లే వారికి ఈ పరిస్థితి వచ్చింది అని హార్వే భార్య కూడా గొడవ పెట్టుకుంది. ఆఖరికి హార్వేను ఆయన భార్య కూడా వదిలేసింది. ఆ బ్రెయిన్ వల్ల హార్వే ప్రొఫెషనల్గా పర్సనల్గా చాలా కోల్పోయాడు. కానీ ఆ బ్రెయిన్ని మాత్రం చాలా భద్రంగా జాగ్రత్తగా దాచిపెట్టాడు. దాన్ని ముందుగా అన్ని కోణాల నుంచి 1000కు పైగా ఫోటోలు తీసి దాని బరువును కొలిచాడు. ఆ తర్వాత ఆ బ్రెయిన్ని 240 భాగాలుగా కోసి వేరువేరు గ్లాస్ జాడీలో భద్రపరిచాడు. అలా హార్వే ఆ బ్రెయిన్ని 35 సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా కాపాడాడు. కానీ ఆ బ్రెయిన్ మీద పరిశోధన చేయడానికి హార్వేకు ఐన్స్టీన్కు కుటుంబ సభ్యుల అనుమతి అవసరం. దాంతో హార్వే ఐన్స్టీన్ కొడుకులైన ఎడ్వర్డ్ ఐన్స్టీన్ మరియు హాన్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ల నుంచి అనుమతి తీసుకున్నాడు. అయితే వారు ఆ బ్రెయిన్ను పరిశోధన చేయడానికి మాత్రం ఉపయోగించాలి, మరే విధంగా దాన్ని ఉపయోగించకూడదు అనే కండిషన్ పెట్టారు. దాంతో హార్వేకు ఆ బ్రెయిన్ మీద పరిశోధన చేయడానికి లైన్ క్లియర్ అయింది. కానీ ఆ బ్రెయిన్ మీద పరిశోధనలు చేయడానికి హార్వే దగ్గర సరైన ల్యాబొరేటరీ కానీ ఎక్విప్మెంట్ కానీ లేవు. దాంతో హార్వేకు ఒక ఆలోచన వచ్చింది. ఆ బ్రెయిన్ ముక్కలను అత్యుత్తమైన లోతైన పరిశోధన కోసం ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ సైంటిస్టులకు పంపించి వారి ద్వారా ఆ బ్రెయిన్ రహస్యాలు ఛేదించాలి అని అనుకున్నాడు. అలా డాక్టర్ హార్వే ఆ 240 బ్రెయిన్ ముక్కలను వివిధ ల్యాబొరేటరీలకు, డాక్టర్లకు, న్యూరో స్పెషలిస్టులకు పంపాడు. ఆ 240 భాగాలను మళ్లీ మైక్రోస్కోప్లో ఉంచి పరిశీలించడానికి ఇంకో 1000 మైక్రోస్కోపిక్ సైజు ముక్కలుగా కత్తిరించాల్సి వచ్చింది. ఇలా ఆ బ్రెయిన్ మీద చాలా కాలం పాటు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో రహస్యంగా పరిశోధనలు జరిగాయి. అలా 1955లో సేకరించిన ఆ బ్రెయిన్ని 30 సంవత్సరాల తర్వాత అంటే 1985లో మొదటిసారిగా ఒక పరిశోధన చేసి ఒక పరిశోధన పత్రాన్ని విడుదల చేశారు. అప్పటి వరకు ఐన్స్టీన్ బ్రెయిన్ మీద పరిశోధనలు జరుగుతున్న విషయం ప్రపంచానికి తెలియదు. దాంతో ఒక్కసారిగా సైంటిఫిక్ వరల్డ్ అంతా ఐన్స్టీన్ బ్రెయిన్కు సంబంధించిన రహస్యాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూసింది. ఐన్స్టీన్ బ్రెయిన్ 1230 గ్రాముల బరువు ఉంది. కానీ సాధారణ మానవ మెదడు యొక్క బరువు 1400 గ్రాములు ఉంటుంది. అంటే సాధారణ మానవ మెదడు కన్నా ఐన్స్టీన్ మెదడు 170 గ్రాములు తక్కువ బరువు ఉంది. దాంతోపాటు మెదడులో ఉండే కార్పస్ కొలేజియం అనే భాగం ఐన్స్టీన్ మెదడులో చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ కార్పస్ కొలేజియం లెఫ్ట్ బ్రెయిన్ మరియు రైట్ బ్రెయిన్ మధ్య బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటుంది. ఐన్స్టీన్ మెదడులో ఉండే కార్పస్ కొలేజియం సాధారణ మానవ మెదడులో ఉండే కార్పస్ కొలేజియం కన్నా పెద్దది. దానివల్ల ఐన్స్టీన్ లెఫ్ట్ బ్రెయిన్కి రైట్ బ్రెయిన్కి మధ్య చాలా బలమైన కనెక్షన్ ఉండేది. ఇక ఐన్స్టీన్ మెదడులో శాస్త్రవేత్తలు గమనించిన మరో ముఖ్యమైన తేడా, ఐన్స్టీన్ మెదడులో కణాలు మామూలు మానవ మెదడు కన్నా 17% ఎక్కువగా ఉన్నాయి. అంటే ఐన్స్టీన్ బ్రెయిన్ సెల్స్ అనేవి 17% సాధారణ మనుషుల బ్రెయిన్లో ఉండే దానికన్నా ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఐన్స్టీన్ బ్రెయిన్లో న్యూరాన్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఐన్స్టీన్ బ్రెయిన్ న్యూరాన్లు ఆయన ఆలోచించినప్పుడు చాలా వేగంగా స్పందించేవి అని కనుక్కున్నారు. దాని కారణంగా ఐన్స్టీన్ చాలా క్లిష్టమైన సమస్యలను కూడా చాలా సులభంగా పరిష్కరించేవాడు. అయితే ఐన్స్టీన్ బ్రెయిన్ న్యూరాన్స్ 17% ఎక్కువ డెన్సిటీతో ఉండడానికి మాత్రం 2 భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఆయన బ్రెయిన్ సాధారణ బ్రెయిన్ కన్నా తక్కువ బరువు ఉండటం వల్ల ఐన్స్టీన్ బ్రెయిన్ న్యూరాన్స్ డెన్సిటీ ఎక్కువ ఉంది అని చాలామంది వాదిస్తున్నారు. ఇక ఐన్స్టీన్ మెదడులో శాస్త్రవేత్తలు గమనించిన మరో ముఖ్యమైన విషయం పెరైటల్ లోబ్ 20% పెద్దదిగా ఉండటం. మన మ్యాథమెటికల్ థింకింగ్ కోసం బ్రెయిన్లో పెరైటల్ లోబ్ ఉపయోగపడుతుంది. అలా పెరైటల్ లోబ్ పెద్దదిగా ఉండటం వల్ల కూడా ఆయన చాలా సులభంగా మ్యాథ్స్ చేసేవాడు. అత్యంత క్లిష్టమైన భౌతిక శాస్త్ర సూత్రాలను ఆయన సులభంగా గుర్తుంచుకునేవాడు. అంతేకాకుండా పెరైటల్ లోబ్ పెద్దదిగా ఉండటం వల్ల ఆయన ఆలోచన శక్తి కూడా సాధారణ మనుషుల కంటే భిన్నంగా ఉండేది అని కూడా రుజువైంది. అయితే ఐన్స్టీన్ బ్రెయిన్లో సాధారణ మనుషుల బ్రెయిన్లో ఉండే ఒక ముఖ్యమైన భాగమైన పెరైటల్ ఒపెరికోలం లేదు అని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే శాస్త్రవేత్తలను ఎక్కువగా ఆలోచింపజేసిన ప్రశ్న ఏంటంటే, అసలు ఐన్స్టీన్ బ్రెయిన్ పుట్టుకతోనే ఇలా ప్రత్యేకంగా ఏర్పడిందా, లేక ఆయన పెరుగుతున్నప్పుడు ఇలా తయారైందా అని. ఈ ప్రశ్నకు సమాధానం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. చిన్నతనంలో ఐన్స్టీన్ ప్రవర్తనని కూడా బాగా అధ్యయనం చేయాల్సి వచ్చింది. చిన్నతనంలో ఐన్స్టీన్కి 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాటలు రాలేదు. సాధారణంగా చిన్నపిల్లల్లో 2 లేదా 3 సంవత్సరాల వయసుకు మాట్లాడటం మొదలు పెడతారు. కానీ ఐన్స్టీన్ విషయంలో అలా జరగలేదు. ఐన్స్టీన్ స్కూల్లో కేవలం మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులో మాత్రమే చురుగ్గుండేవాడు. మిగతా సబ్జెక్టులో అసలు ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ఐన్స్టీన్ 14 సంవత్సరాల వయసుకే మ్యాథ్స్లో అత్యంత కష్టమైన ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ లాంటి వాటిని కూడా సులభంగా సాల్వ్ చేసేవాడు. ఇక ఐన్స్టీన్కి ఏదైనా కొత్త విషయం గురించి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఎక్కువ ఉండేది. సాధారణంగా ఇలాంటి క్యూరియాసిటీ చిన్నపిల్లల్లో ఉంటుంది. కానీ ఐన్స్టీన్ విషయంలో కొత్త విషయాల మీద క్యూరియాసిటీ పెరిగే కొద్ది ఎక్కువైంది. మరణించే ముందు కూడా ఐన్స్టీన్ ఆలోచనల్లో క్యూరియాసిటీ ఎక్కువగానే ఉండేది. బహుశా ఐన్స్టీన్లో ఉండే ఈ లక్షణం వల్లే ఐన్స్టీన్ బ్రెయిన్లో అసాధారణ మార్పులు వచ్చి ఉండవచ్చని కొందరు భావిస్తుంటే, కొందరు మాత్రం ఐన్స్టీన్ బ్రెయిన్ పుట్టుకతోనే ప్రత్యేకంగా ఉంది అని అంటున్నారు. అయితే ఈ విషయం మీద ఇంకా పూర్తి స్పష్టత లేదు. కానీ ఇప్పటికీ ఐన్స్టీన్ బ్రెయిన్ మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఐన్స్టీన్ బ్రెయిన్కి సంబంధించిన కొన్ని మైక్రోస్కోపిక్ పీసెస్
అమెరికా ఫిలడెల్ఫియాలోని మట్టర్ మెడికల్ మ్యూజియంలో కొన్ని గ్లాస్ ప్లేట్స్లో మనం చూడడానికి వీలు కల్పించారు. కాబట్టి ప్రపంచం అబ్బురపడే పరిశోధనలకు ప్రాణం పోసిన ఆ జీనియస్ బ్రెయిన్ని మీరు కూడా చూడాలనుకుంటే అక్కడికి వెళ్లాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ ఐన్స్టీన్ బ్రెయిన్ దొంగతనం వెనక జరిగిన కథ. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.